హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ చూస్తున్నారు కదండి. మిల్ మేకర్ కర్రీ అంటే కొంతమందికి నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదండి. అంటే సడన్గా ఇంటికి చుట్టాలు వచ్చి మనం ఆ రోజు నాన్ వెజ్ తినకుండా ఉండే సిచ్యువేషన్ వస్తుంది. అలాంటప్పుడు మాత్రం మీరు ఇలా మిల్ మేకర్తో ఇలా కర్రీ చేయండి, చాలా బాగుంటుంది. అచ్చు నాన్ వెజ్ తిన్నట్టే ఉంటుంది. ఇంకా ఇప్పుడు పండగల సీజన్ కాబట్టి చాలామందికి నాన్ వెజ్ తినాలి అనే వాళ్ళకు ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోండి. దీంట్లో పోపు కోసం జీలకర్ర వేసుకోండి. అలాగే ఒక 4 లేదా 5 పచ్చిమిర్చి కట్ చేసుకొని కొద్దిగా కరివేపాకు, దీంట్లోనే ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన అంతా పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి. చాలా సింపుల్ అండి, టేస్ట్ అద్రిపోతుంది మిల్ మేకర్తో. నేను మాత్రం ఇక్కడ మిల్ మేకర్ని ఒక 10 నిమిషాల ముందే నానబెట్టి ఉంచుకున్నాను. చూసారు కదా, అల్లం కొద్దిగా ఫ్రై కాగానే దీంట్లోనే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు కూడా దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దీంతో పాటు గంట కూడా కొట్టండి. ఇలా ఆనియన్స్ అనేవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా దీంట్లో వేసుకోండి. చాలా బాగుంటుందండి కర్రీ, టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చూస్తున్నారు కదండి, ఇందులోనే సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకోండి. అలాగే మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి స్పైసీకి తగ్గట్టు చూసుకొని దీంట్లో కారం కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తంగా కలుపుకోండి. చాలా ఈజీ అండ్ సింపుల్ అండి, టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఈజీగా ఒక 10 నిమిషాల్లో చేసి పెట్టేయచ్చు. ఇలా మొత్తం కలుపుకొని చూసారు కదా, ఆయిల్ అనేది మొత్తం ఇలా పైకి వచ్చిన తర్వాత దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర, దీంతోపాటు ముందుగానే నానబెట్టుకున్న మిల్ మేకర్ని కూడా దీంట్లో వేసి ఇలా ఒకసారి కలుపుకోండి. అంటే చాలామంది హీట్ వాటర్ అంటే వేడి వాటర్ వేసి నానబెడతారు. అలా వేయడం వల్ల అంటే మిల్ మేకర్ అనేది తొందరగా కుక్ అయిపోద్ది. కాబట్టి ఎప్పుడైనా చల్లటి నీళ్ళలోనే నానబెట్టుకోండి. ఇలా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా లాస్ట్లో ఇలా ఒక గుబులు వచ్చిన తర్వాత గరం మసాలా కూడా దీంట్లో యాడ్ చేసుకోండి. ఇలా వేసుకొని ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు మూత పెట్టి ఉంచుకోండి. టేస్ట్ చాలా బాగుంటుందండి, చాలా సింపుల్ ప్రాసెస్. వేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకున్నారంటే సింపుల్ అండ్ టేస్టీగా ఉండే మిల్ మేకర్ కర్రీ రెడీ. నా ప్రాసెస్ మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. వేడివేడిగా చాలా బాగుంటుంది. పూరీలో కానీ, రైస్లో కానీ, చపాతీలో కానీ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.